నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే అండి సార్, లూలు మాల్ చాలా హాట్ టాపిక్ ఇప్పుడు ఏపీలో. ఎందుకంటే మంచి ప్రైమ్ లొకేషన్లో వైజాగ్లో 600 కోట్ల విలువ చేసేటువంటి భూమి. మీరు ఇవ్వండి ఎలివేషన్స్ ఇంకా సో ఇది అంటే ఎంతవరకు లాభం? అదేమన్నా ఐటీ కంపెనీయా? పోనీ వేల మందికి లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేయడానికి ఏమిటి సంపద సృష్టి? ఏం జరుగుతోంది లూలు మాల్ భూ కేటాయింపు విషయంలో? బుర్ర తక్కువతానికి నిదర్శనం. లులు మాల్ ఓపెనింగ్ ఇక్కడ కోకటపల్లి అయింది. ఎందుకంటే హైదరాబాద్లోనే లేదు. కోకటపల్లి ఓపెనింగ్ అయింది. ఆ రోజు ట్రాఫిక్ జామ్, అడవిడి, ఆతృత, ఆందోళన, ప్రజలు దొరికినట్టు ఎత్తుకెళ్ళిపోవడం. ఇదే కదా వాస్తవం. రెండోది, ఒక సర్వీస్ ప్రొవైడింగ్ యూనిట్. మహా అయితే డిపార్ట్మెంట్ స్టోర్లో 4 యూనిఫామ్లు వేసుకుని కిరాణా కొట్లో పొట్లాలు కట్టేవాళ్ళు డిప్లొమాటిక్ వేలో 4 డ్రెస్లు వేసుకుని అమ్ముతారు. అంతే కదా. జస్ట్ లైక్ అనదర్ మార్ట్. ఒక మాల్. దీనికి ఎలివేషన్స్ దేనికంట? ఇప్పుడు ఇది రోడ్డు చివరి విజేత సూపర్ మార్కెట్ ఉంది, అవతల పక్క కూడా ఒకటి విజేత ఉంది. అలాంటి ఒక 10 ఉన్నాయి. అవును. త్రినేత్ర ఉండేది. నెక్స్ట్ ఇక్కడ మనకి రిలయన్స్ వాడు ఏడ పడితే మోర్ పెట్టాడు. ఇప్పుడు మనకి గతంలో సిటీ సెంట్రల్ మాల్ సెంట్రల్ అనేవాళ్ళం. ఇప్పుడు అటు జూడియో టాటా వాడు తీసుకున్నాడు, రిలయన్స్ వాడు తీసుకున్నాడు. రేంజ్లో ఉంది జూడియో కదా. మనకి ఏం దీని అవుట్కమ్ ఏముంది? ప్రైవేట్ సెక్టర్ వాడు ఎదగడానికి తీసుకున్న ఒక ప్రత్యామ్నాయం. ఇప్పుడు ఉపాధి కల్పన అన్న దగ్గర మీరు అన్నట్టు ఒక సాఫ్ట్వేర్ యూనిట్స్. మీకు ఇక్కడ అమరావతితో చిన్న విషయం చెప్తా. మనకు నదీ ప్రవాహం ఉంటుంది. మనకి అటుపక్క నుంచి వెళ్తారు. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణా గోదావరి జలాలని హైదరాబాద్కి ఎలా తరలించారు? పైప్ లైన్ త్రూగా వాటర్ ఎద్దడిని అరికట్టారు కదా. నల్గొండలో క్లోరిన్ బాధితులను కూడా ఇవాళ. ఇది ఒక ప్రభుత్వం ఒక డిఫరెంట్ థాట్ ప్రాసెస్ అండ్ డిఫరెంట్ ఐడియాలజీతో ప్రజలకి మంచి చేయడం అంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఐటీ రంగం 10 పుంకలు పరిగెడుతుంది. అలాంటప్పుడు ఒక చిన్న కాలువ తవ్వి నేదురుమల జనార్దన్ రెడ్డి పునాదిరా వేసినా సరే, వాజ్పేయి గారి ధర్మం అనో లేకపోతే చంద్రబాబు గారి ధర్మం అనో ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టారు. అప్పుడు దాంతోపాటు రహేజా మైండ్ స్పేస్ వచ్చింది, చంద్రబాబు గారి నెగోషియేషన్తో మైక్రోసాఫ్ట్ వచ్చింది. ఇవన్నీ మాట్లాడాలి. ఇప్పుడు వాస్తవం మాట్లాడదాం. హైటెక్ సిటీ కన్నా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం రహేజా మైండ్ స్పేస్ చాలా సక్సెస్ఫుల్ మాడ్యూల్లో వచ్చింది. బికాస్ వానన్బర్గ్ అని వాళ్ళం అప్పుడు. ఇప్పుడు రహేజా మైండ్ స్పేస్ కానీ అప్పుడు వానన్బర్గ్. తెలుసండి. బికాస్ నేను సాఫ్ట్వేర్ అందుకని నేను చెప్తాను కదండి. సో ఆ టైంలో ఒక పేస్ జనరేట్ అయింది. ఈవెన్ విజన్ ఆఫ్ హైటెక్ సిటీ కూడా 8 అలాంటివి, సైబర్ పార్క్ ఇవన్నీ విజన్ 2020 అనే మాటకి తదనంతరం వచ్చిన ఏ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానీ, రోసయ్య కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, మా కేసీఆర్ గారు కానీ, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి దాకా ఆ ప్రవాహాన్ని ఎవడూ మళ్లించట్లే. కానీ రాని ఇలాంటి ఆపర్చునిటీ అమరావతి లాంటి దగ్గర ఒకటి ఉంటాం. అంటే ప్రపంచం ఒక పందాకు తొక్కుతున్నప్పుడు ఏఐ టెక్నాలజీ ఇవన్నిట్లోంచి ఆవిష్కరించబడిన సాఫ్ట్వేరే కదా. ఏఐ అని అనడానికి తర్వాత మన పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే బర్రెలు కాసుకోండి ఏఐ అంటారు చూడండి, ఆవుల్ని గేదెల్ని అలా పనికొస్తుంది తప్ప ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో వాడికి అవగాహన లేదు. ఇప్పుడు ప్రపంచం ఏఐ పక్కలా టర్న్ అయిపోతూ వెళ్ళాలి అంటే ఆ వాస్ట్ డెవలప్మెంట్ అన్నది మనకి సాఫ్ట్వేర్ రంగానికి అందిపుచ్చుకోగలంలో మనం పరిగెట్టగలిగాం. అలాంటి ఆపర్చునిటీ లేనప్పుడు ఇప్పుడు అమరావతి అన్న కాన్సెప్ట్లో ఇబ్బడముబ్బడుగా అప్పులు చేసి ఐకానిక్ బిల్డింగ్లు కడితే ఎవరికి ఉపయోగం? ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు పాయింట్ చేస్తున్నా. విభజన హామీల తర్వాత మనకి ఇచ్చి తగలడింది ఏంటి? ఇక్కడ హైకోర్టులో వీళ్ళు కేసులు వాదించుకొని చావండి, అసెంబ్లీ సమావేశాలు వీళ్ళు పోయి పోయిన తర్వాత మీరు వెళ్ళి పెట్టుకొని చావండి, 4 బ్లాకులు ఇచ్చి అక్కడ పరిపాలించుకొని చావండి అని చెప్పి 10 సంవత్సరాలు మన మొహాన్ని పెట్టింది తప్ప మిగిలిన సైబరాబాద్ అంతా తర్వాత ఇదే చంద్రబాబు గారు కళల సౌధం, ఆయన నేను సైబరాబాద్ నిర్మాత అని చెప్తాడు కదా. ఎవడైనా సరే ఇదేట్రా నవాబు కట్టిన బిల్డింగ్లో ఒక హైకోర్టు ఉంది మీది, ఇదేట్రా మీరు నవాబు కట్టిన అసెంబ్లీలో సమావేశాలు పెట్టుకుంటారు, ఇదేట్రా ఎప్పుడో పట్టిన బిల్డింగ్లో మీరు ఉన్నారని చెప్పి ఎవడన్నా అభివృద్ధికి ఆటంకం కలిగించాడా? ఇప్పుడు అమరావతికి వచ్చారు కదా, ఇలాగ గిన్నెలుగా ఉండాలి, కింద నీళ్ళు ఉండాలి, ఇలా టర్నింగ్లు ఉండాలి, హైకోర్టు జడ్జి ఇప్పుడు ఉన్న దాంట్లో నేను తీర్పు ఇవ్వను, బిల్డింగ్ ఐకానిక్ కడితేనే కానీ నేను తీర్పు ఇవ్వను అని చెప్తాడే. లేకపోతే వీళ్ళు ఒళ్ళొంగల ఎంప్లాయర్స్ మాకు 50 అంతస్తుల భవనం కట్టి దాంట్లోంచి నేను కృష్ణానదిలో బోట్ని ఇలా చూస్తే ఫైల్ సంతకం పెడతానని చెప్పాడా? లేదు. ఇది దేనికి మీరు క్రియేట్ చేస్తున్నారు? అంటే మీకు ఒక చరిత్రలో ఇది చంద్రబాబు గారు కట్టారు, ఇది సెక్రటరియట్ అని చెప్పుకోవడానిక? ఇప్పుడు మా కేసీఆర్ కట్టాడు, ఏమైనా ఉద్ధరించి వెళ్ళాడే ఇంట్లో కూర్చొని చెమ్మచక్కలు ఆడుకుంటుండు. ఎందుకు? దట్ ఈస్ ఎ టవర్. అది మా తెలంగాణ ప్రైడ్. అది మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నువ్వు ప్రైడ్ క్రియేట్ చేయడానికి ఆయనకు వచ్చిన ఆపర్చునిటీ వాస్తు. ఎందుకంటే వీళ్ళు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకులాగా చెన్నారెడ్డి గారి కొడుకులాగా మిగిలిపోతాను నా కొడుకు అనుకుని ఏకంగా కోలగొట్టు మరి కట్టాడు ఆయన. వాస్తవంగా ఏమైంది? కొండనాళ్ళకి మంది వేస్తే నొన్ననాళ్ళకి ఓడిపోయింది, ఇంట్లో ఉన్నాడు. అది కాదు కదా వాస్తు. మీరు నమ్మితే ప్రజలు నమ్మలేదు, అంతే. ఇక్కడ మెట్టడిపోయింది. అక్కడ మీరు అభివృద్ధికి సూచిక అని ఐకానిక్ టవర్స్ అని చెప్తే అభివృద్ధి అంటే ఉదాహరణకి హైటెక్ సిటీ కట్టారు. ఎవడన్నా అడిగారు మిమ్మల్ని?
రెవెన్యూ జనరేషన్, మీరు చెప్పే సంపద సృష్టికి ఒక ఆలయం. అవును. అలా మీరు లుల్లు మాల్ తీసుకురావడానికి 600 ఎకరాలు ప్రైమ్ ఏరియాలో దేనికి ఇస్తున్నారు? ఇప్పుడు శంషాబాద్లో మెట్రో వాడిది ఉంది, పెద్ద బిల్డింగ్. ఎవడెళ్ళి అక్కడ కొనుక్కోద్దు అని చెప్పాడు. డెకత్లాన్ ఫస్ట్ ఎయిర్పోర్ట్లోనే పెట్టాడు. తర్వాత ఏడపడితే అక్కడ ఒక పిల్లలు పెట్టినట్టు పెట్టేశాడు. ఎవడన్నా ఆపారా? ఎక్కడ పడితే అక్కడ లుల్లు మాల్ ఇక్కడ కోటపల్లిలో ఉంది సార్ మనకి హైదరాబాద్లో. ఎంతమంది ఎగేసుకుని గుర్రాలు వేసుకుని పోతారు అక్కడ లుల్లు మాల్కి వెళ్ళి కొనడానికి. లోకాలిటీ. దానికన్నా ముందు ఇక్కడ వై జంక్షన్లో ఉన్న మెట్రో పోతారు, ఎందుకంటే 4 రోజులు ఎక్స్పైరీ అయిపోయి ప్రోడక్ట్ 10-20% డిస్కౌంట్ దొరుకుతుందని. కరెక్ట్. అది ఇప్పుడు ఉదాహరణకి అలా కాదండి, లుల్లు మాల్ ఇక్కడ కోటపల్లి పెట్టాడు, అక్కడ సొంత బిల్డింగ్లు పెట్టాడు, అద్దె భవనంలో పెట్టాడా? అది అద్దె భవనమే కదా, ఇప్పుడు కాదన్నాడు. మరి ఎందుకు అంతే ఇవ్వడం ఇప్పుడు అక్కడ? నేను చెప్తుంది అదే సార్, మనకి పనికొచ్చి పనులు కాకుండా వెనకటికి సామెత ఉంచే పల్లెల్లో ఏడు చేసాడు పిల్లితర గురిగాడు సామెత చూడండి. ఇదే మరి 10 నెలల పొద్దుయింది. అభివృద్ధి దిక్సూచి, అభివృద్ధి మేమే, సంపద మేమే సృష్టిస్తాం, ఇది నాది, అలా బ్రహ్మాండం గడి చూడండి, ఇది మందే ఇది మందే ఇది మందే టైప్లో ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు లుల్లు మాల్కి ఎవడు కాదనం, కానీ పర్పస్ వాట్ వై ఇట్ ఈస్ ఫుల్ఫిల్లింగ్. ఆ లుల్లు మాల్ పెడతాను, ఒక అద్దె భవనం ఇస్తే ఎవడు కాదన్నాడు? మరి మాకేట్ రైస్ అంతా అద్దె భవనం పెట్టుకో, లేదా మా దగ్గర ఇంత యాడ్ ఉంది అమరావతిలో పెట్టు. బొత్సగారు కూడా నిన్న అన్నారు అదే విషయాన్ని. లుల్లు మాల్ గురించి నాకు తెలిసినంత వరకు సార్, వాడిని ఫ్రీగా వదిలేసినా మాకు ఒకటిపల్లి అద్దె భవనంలో పెట్టుకున్నట్టు అది ఎడో దగ్గర పెడతాడు. మరి ఎందుకు అంత దృష్టి సారించలేకపోతే? రత్నదీప్ ఫస్ట్ క్యూమార్ట్ అని ఉండేది, మీకు తెలుసు కదా. క్యూమార్ట్ ఇప్పుడు ఎక్కడ పోయాడు, బిక్కు పడుకుంటే ఎదుగుండా బిల్డింగ్లో 5th ఫ్లోర్కి పోయాడు. ఎంతమంది తెలుసు? ఆ బంజారా హిల్స్ చుట్టుపక్కల తెలుసు, నాకైతే మన దాకా తెలియలేదు. ఏదో క్యూమార్ట్ ఒకటి ఉండేది, బాగానే ఉండేది కదా, ఎడపోయింది అంటే మొన్నోడు ఆ ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఆగితే చూస్తే పైన ఉంది, హోరని ఎడపోయాడా అని. ఒకప్పుడు ఒక రేంజ్లో ఉండేది. అవును, రేంజ్ అని అంటలే, ఒక సామాను కొనే నేపథ్యంలో 10 ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు నేను కళ్ళు మూసుకుని పొద్దున్నే ఏదో యజ్ఞం చేసిన వాళ్ళు లేచి విజేతలోనే కొంటాను, లేకపోతే రత్నదీపంలోనే కొంటానని గొర్ర వేసుకుని వస్తున్నాడన్నా. నో వే. లాజికల్ థింకింగ్ మిస్ అయ్యి అనవసరమైన ఇప్పుడు వీకెండ్ ఓ సముద్ర తీరంలో పెట్టాడు, రేషనల్ కొనుక్కోవడానికి ఎవడన్నా వీకెండ్కి వెళ్తారు సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాడు పర్పస్ ఏంటి? ఇంట్లో పప్పు అయిపోయింది, పరిగెట్టుకుని వెళ్ళి కొనుక్కోవడానికి పక్కన కిరాణా కొట్టున్నాడు, ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తాడు. కొంచెం ముందుకెళ్తే ఇంకో మార్క్ లేకపోతే అంతే తప్ప. ఓకే, అంటే ఇలాంటి వాటి వల్ల ప్రత్యేకంగా వనగూడు హడావిడి ఎలివేషన్స్ మేము ఇచ్చేసాం, మేము ఇలా చేసాం, ఇది మాదే బ్రహ్మానందం టైప్ ఇది, అందుకనే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.